హాయ్ అండి. పెసరపప్పు కందిపప్పు కలిపి పప్పు చేసుకుందామండి. దాంట్లో కావాల్సినవి చూపిస్తున్నాను చూడండి. ఇదిగోండి, ముందుగా ఉడకబెట్టుకున్న పప్పు, కందిపప్పు, పెసలు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరకాయలు, టమాటాలు, మునగాకు, తాలింపు గింజలు, నిమ్మకాయ రసం. ముందుగా పొయ్యి వెలిగించుకుందామండి. నూనె వేసుకుందాం. చిన్నులపాయ వేస్తున్నానండి. తాలింపు గింజలు కూడా వేసేసుకుందాం. కరివేపాకు కూడా వేసేసుకుందాం. కొంచెం వేగాలి. ఉల్లిపాయ ముక్కలు వేద్దాం. ఉల్లిపాయలు మగ్గినాయండి. మునగాకు, టమాటా కూడా వేసేసుకున్నాం. కొంచెంసేపు మగ్గాలండి. ఇవి కూడా ఉప్పు కూడా వేసుకున్నామండి. తగినంత ఉప్పు, తగినంత పసుపు. టమాటాలు కూడా మగ్గినాయండి. టమాటాలు, పప్పు వేసుకున్నాం. ఉడకపెట్టుకున్న పప్పు. సరిపడిన కారం, తగినంత కారం. కొంచెం పెట్టుకుందామండి. కొంచెం వాటర్ వేసుకుందామండి. ఒక సుక్క మగ్గాలి. దగ్గరకు ఉడికిందండి. ఇట్లా దగ్గరకు ఉడకనిచ్చుకొని నిమ్మకాయ రసం పిండాలి. పొయ్యి కట్టేసి పిండాలి నిమ్మకాయ రసం, లేకపోతే చేదు వచ్చింది పప్పు. పొయ్యి కట్టేసుకుందామండి. రెడీ అయిపోయింది. నిమ్మకాయ రసం పిండుకున్నాం కదా, నిమ్మకాయ రసం పోసుకుందాం. చూడండి ఎంత బాగుందో. ఒక గిన్నెలో తీసుకుందాం. ఒక గిన్నెలో తీసుకుందామండి. బాగుంటుంది. చూడండి అండి, పప్పు రెడీ అయిపోయింది. మునగాకు, టమాటా, పెసలు, కందిపప్పు, నిమ్మకాయ రసం కలిపి పప్పు చేశానండి. మీరు కూడా చేసుకోండి. బాగుంటుంది. చాలా టేస్టీగా ఉంటుంది. మా వీడియోకి లైక్ చేయండి. ఉంటానండి. బాయ్ అండి.